హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ నందుల. ఈరోజు మనం సర్కిల్స్ ఎగ్జాంపుల్ 3 అండ్ ఎక్సర్సైజ్ 10.2 కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ఎగ్జాంపుల్ 3 చూడండి. PQ is a chord of length 8 cm. PQ is a chord of length 8 cm. PQ అనేది కార్డ్ అమ్మ. ఈ కార్డ్ లెంత్ వచ్చేసి 8 cm. PQ కార్డ్ లెంత్ వచ్చేసి 8 cm ఆఫ్ సర్కిల్ of radius 5 cm. Circle radius వచ్చేసి 5 cm. The tangents at P and Q. This is the tangent point. This one also tangent point. P and Q are the tangents. These tangents are intersect at T. ఈ tangents అనేవి T వద్ద intersect అయినట. అయితే find the length of TP. ఆ tangent line యొక్క length ని find out చేయమన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఏంటంటే మనకి కార్డ్ లెంత్ ఇచ్చారు, అలాగే రేడియస్ ఇచ్చారు. P, Q అనేవి టాంజెంట్ పాయింట్స్ అన్నారు. అయితే ఈ P, Q టాంజెంట్ పాయింట్స్ అనేవి T వద్ద ఇంటర్సెక్ట్ అయినట. అయితే ఈ టాంజెంట్ లెంత్ ను ఫైండ్ అవుట్ చేయమన్నారు, TP లెంత్ ను ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే, ఈ గివెన్ ఫిగర్ లో నేను ఏం చేశానంటే T ని O ని జాయిన్ చేశాను. ఓకే, ఏం చేశానమ్మా? జాయిన్ T, O. జాయిన్ T, O. ఓకే, ఈ ఎప్పుడైతే ఈ O ని T ని జాయిన్ చేసామో అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇవి రెండు కూడా ఏమవుతాయి? ఈక్వల్ సైడ్స్ అవుతాయి. టీపీ ఎంతో టీక్యూ కూడా అంతే. ఓకే, టీపీ ఈక్వల్స్ టు టీపీ, టీపీ ఈక్వల్స్ టు టీక్యూ. దీస్ టూ ఆర్ ద టాంజెంట్ లైన్స్ కాబట్టి టీపీ ఈక్వల్స్ టు టీక్యూ. సో ట్రయాంగిల్ టీపీక్యూ, సో ట్రయాంగిల్ టీపీక్యూ ఈజ్ an isosceles. Is an isosceles triangle. Is an isosceles triangle. Okay, this line ఏమవుతుంది? యాంగిల్ PTQ కి బైసెక్టింగ్ లైన్ అవుతుంది. OT is the bisecting line of యాంగిల్ PTQ. సో ఏమైంది? OT is perpendicular to PQ. OT is perpendicular to PQ. Then PR equals to RQ. PR equals to RQ equals to total PQ అంతమా 8 కదా. సో 8/2 means 4 cm. సో PR equals to RQ equals to 4 cm. మనకి ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ అమ్మది PRO. ఇన్ ట్రయాంగిల్ PRO ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ అంటే ఏంటి? OP స్క్వేర్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ ప్లస్ RO స్క్వేర్. OP స్క్వేర్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ ప్లస్ RO స్క్వేర్, OR స్క్వేర్ అంటే పర్లేదు. OP ఎంతమ్మా? 5 స్క్వేర్ ఈక్వల్స్ టు PR ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 4 స్క్వేర్ ప్లస్ RO స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ RO స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి. ఇంకో స్టెప్ వేద్దాం. 5 స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా? 25, 4 స్క్వేర్ వాల్యూ 16 ప్లస్ RO స్క్వేర్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఈ 16 ని ట్రాన్స్పోజ్ చేయండి. 25 మైనస్ 16 ఈక్వల్స్ టు RO స్క్వేర్. సో 9 ఈక్వల్స్ టు RO స్క్వేర్. దట్ ఇంప్లైస్ RO ఈక్వల్స్ టు √9. √9 means 3 cm. So RO also find out. Amma. Now observe these two triangles. Okay, this one is the radius amma. Already you know the theorem 1. Theorem 10.1 said that OP is perpendicular to TP. Okay, so angle TPO equals to 90 degree. ఎందుకమ్మది? theorem 10.1. From theorem 10.1. So angle TPO is the sum of these two angles, right? Angle TPR plus angle RPO. Angle TPO ని ఎలా రాస్తున్నాను చూడండి. angle TPR plus angle RPO గా రాస్తున్నాను. angle TPO ని ఎలా రాస్తున్నాను చూడండి. angle TPR plus angle RPO. So angle TPR plus angle RPO. Angle TPR plus angle RPO.
equals to 90 degree. Equation number 1. Okay, this is the right angle, amma. Okay, right angle. So remaining sum of these two angles also 90 degrees, right? Angle, what of this angle? Angle PTR plus or angle RT, ఎట్లైనా పర్లేదు. Angle PTR plus angle TPR equals to 90 degree. ఎందుకని యాంగిల్ PRT 90 కాబట్టి, అంటే ఇది మొత్తం 180 degrees కదా ట్రయాంగిల్లో. సో దిస్ వన్ 90 కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూ ఆల్సో 90 అనమాట. ఇన్ ట్రయాంగిల్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏమో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180. సో ఇన్ దిస్ యాంగిల్ ఈజ్ 90 degree. సో సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఆల్సో 90 అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. From 1 and 2 ఏం రాయొచ్చు చూడండి. యాంగిల్ TPR ప్లస్ యాంగిల్ RPO ఈక్వల్స్ టు, ఇవి రెండు కూడా RHS ఈక్వల్ కాబట్టి LHS ఈక్వల్ చేస్తాను. యాంగిల్ PTR ప్లస్ యాంగిల్ TPR. ఇక్కడ చూడండి సేమ్ గా ఏమున్నాయి చూడండి. యాంగిల్ TPR క్యాన్సిల్. సో యాంగిల్ RPO ఈక్వల్స్ టు యాంగిల్ PTR. యాంగిల్ RPO ఈక్వల్స్ టు యాంగిల్ PTR. యాంగిల్ RPO అంటే ఈ యాంగిల్, యాంగిల్ PTR అంటే ఈ యాంగిల్. రైట్ ట్రయాంగిల్ what am right triangle? TRP is similar to right triangle TRP is similar to PRO. right triangle PRO. Okay, so if దేని బేస్ చేసుకుని చెప్తున్నాము? బై AA similarity. ఈ AA సిమిలారిటీని బేస్ చేసుకొని, ఓకే, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఎందుకంటే ఈ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి రైట్ ట్రయాంగిల్ అంటే కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్, అలాగే ఈ రెండు కూడా 90 degrees. AA సిమిలారిటీని బేస్ చేసుకొని రైట్ ట్రయాంగిల్స్ అనేవి దీస్ టూ అనేవి సిమిలర్ అని చెప్పి రాసేసుకున్నాం. If two triangles are similar, then their corresponding sides are in proportion. So corresponding sides నేను ఏం రాస్తున్నాను చూడండి. TP by ఫస్ట్ ది థర్డ్, అలాగే ఇక్కడ PRO లో ఫస్ట్ ది థర్డ్ రాయండి. PO TP by PO ఈక్వల్స్ టు, ఇక్కడ లాస్ట్ టూ రాయండి. ఏంటవి? RP by, ఇక్కడ లాస్ట్ ఏమవుతాయి? RO. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ TP ఫైండ్ అవుట్ చేయాల్సింది. PO ఎంతమ్మా? 5 centimeters. దట్ ఈక్వల్స్ టు RP అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. PR అన్న RP అన్న ఒకటి ఎంతమ్మా? 4 by OR ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను చూడండి. OR ఎంతమ్మా? 3 by 3. దట్ ఇంప్లైస్ TP ఈక్వల్స్ టు 5 అని తీసుకెళ్ళండి. 4 into 5 by 3, that equals to 20 by 3 centimeters. So TP value 20 by 3 centimeters. Required length of tangent వచ్చేసిందమ్మా. TP అంతా 20 by 3. ఇక్కడ TP ఎంత ఉంటుందో TQ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఫైండ్ ద లెంత్ TP ఎంత వచ్చింది చూడండి. 20 by 3 centimeters. Exercise 10.2 first problem అమ్మా. From a point Q, the length of the tangent to a circle is 24 centimeters. ఇది length of tangent. PQ is the length of tangent. అది 24 centimeters అని ఇచ్చారు. అలాగే and the distance of Q from the center is, Q నుంచి సెంటర్ కున్న డిస్టెన్స్ 25 centimeters అట. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి. the radius of the circle PO is అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. హైపోటెనస్ ఏంటి? OQ స్క్వేర్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. PQ స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. OQ వాల్యూ ఎంతమ్మా? 25. సో 25 స్క్వేర్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ వాల్యూ 24 స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. ఓకే, 25 స్క్వేర్ వాల్యూ
625, 24 square value 576 plus OP square. 576 it is right. 625 minus 576 equals to OP square. Okay, 625 minus 576 ఏమవుతుందో చూడండి, 49 వస్తుంది. So OP square equals to 49. That implies OP equals to root 49. Root 49 ఎంతమ్మా? 7. Root 49 value ఎంత? 7. So option 1 is correct. So OP value 7 centimeters. Second question, in figure 10.11, TP and TQ are the two tangents. TP, TQ are the two tangents. Okay. Next to a circle. Circle ki TP, TQ అనేవి two tangents అన్నమాట. With center O. Okay. Next so that angle POQ 110 degrees. POQ అనేది 110 degrees అట. అయితే then angle PTQ. PTQ అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, 60యా 70యా 80యా 90 అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఏం క్వాడ్రిలేటరల్ అది? OPTQ. OPTQ. Sum of all angles in a quadrilateral 360 degrees. So angle O plus angle Q plus angle P plus angle T equal to 360 degrees. Angle O is given clearly 110 degrees plus ఇదేంటమ్మా tangent కదా, this is the radius. Radius tangent కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఇది కూడా tangent కదా, ఇది కూడా ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో angle Q 90 degrees, angle P also 90 degrees plus angle T equal to 360 degrees. 110 90 290 plus angle T equals to 360 degrees. Angle T equals to 360 minus 290 degrees. That equals to 70 degrees. 70 degrees. So option B is right. Okay. Question number 3. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at angle of 80 degree, then angle POA is equal to అన్నారు. చూడండి this is the circle, this is the one tangent, this one is the another tangent. Okay, ఎక్కడ ఇంక్లైన్ అని అంటే ఈ రెండు కూడా ఫ్రమ్ ఏ పాయింట్ P. ఓకే, దిస్ ఇస్ ద A, దిస్ వన్ ఇస్ ద B. జాయిన్ దిస్ is the center O. Join OA and OB. Okay, PA and PB are the tangents to the circle. So this angle 90 degree, this one also 90 degree. First find the angle AOB. First find the angle AOB. That means angle O find చేద్దాం. తర్వాత ఈ లైన్ జాయిన్ చేస్తే యాంగిల్ POA వస్తుంది. హాఫ్ ఉంటుంది ఎందుకంటే ఇది యాంగిల్ బైసెక్టర్ కాబట్టి. యాంగిల్ PO is the యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇది హాఫ్ ఉంటుంది. ఓకే రైట్, చూడండి ఫస్ట్ quadrilateral OAPB. Quadrilateral OAPB, sum of all angles ఎంతమ్మా? 360 degrees. Angle O plus angle A plus angle B plus angle B equals to 360 degrees. Angle O తెలియదు మనకి, ప్లస్ యాంగిల్ A 90 degrees. ఎందుకు 90 degrees? రేడియస్ అనేది tangent కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో యాంగిల్ P given 80 degrees, angle B also 90 degrees equals to 360 degrees. Angle O plus 90 80 170 చూడమ్మా, 90 plus 80 ఎంత? 170 plus 90 260 degrees equals to 360. So angle O equals to 360 minus 260 ఎంత వస్తుందమ్మా? 100 degree వస్తుంది. యాంగిల్ O అంటే ఏంటి? యాంగిల్ AOB అని. Therefore angle AOB equals to
100 degree. Now find the angle POA. Angle POA equals to angle AOB by 2. ఇది bisecting కాబట్టి. So 100 by 2. 100 by 2 what అమ్మా? 50 degrees. చూడండి ఇక్కడ angle AOB వచ్చేసి 100 వచ్చింది. PO is the bisecting line అమ్మా. Bisecting angle ఇక్కడ AOB ని bisect చేస్తుంది. సో 100 కాబట్టి 100 లో హాఫ్ ఎంత ఉంటుంది? 50. Angle POA 50. Here asked angle POA is equal to 50 degrees. So option A is correct. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.